దయచేసి జిల్లాలో ఉన్న యంత్రాంగం మొత్తానికి కూడా అందరూ కూడా సహకరించాలని పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా వేరే వేరే ఉద్దేశంతో వేరే వేరే రీజన్స్తో మీరు ఎలక్షన్స్కి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా జెన్యూన్ అండ్ డెవలప్మెంట్ ఆర్ ఎనీ అదర్ సైంటిఫిక్ రీజన్ ప్రకారం మీరు ఎలక్షన్స్లో పార్టిసిపేట్. సో డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్, రిసెప్షన్ సెంటర్స్, కౌంటింగ్ సెంటర్స్ అన్నీ కూడా ఫైనలైజ్ చేసుకోవడం జరిగింది. మెటీరియల్ కూడా అంతా కూడా రెడీ చేసుకోవడం జరిగింది అండ్ ట్రైనింగ్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. కాబట్టి సో వీఆర్ 100% ఆన్ బోర్డ్ ఫర్ కండక్ట్ ఆఫ్ ది ఎలక్షన్స్. సో ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా మా సిఇఓ గారు ఉన్నారు, డిపిఓ గారు ఉన్నారు, ఎంపీడీఓస్ ఉన్నారు అండ్ ఆల్సో అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ ఉన్నారు, మేము ఉన్నాము. సో రెగ్యులర్గా కూడా పొలిటికల్ పార్టీస్ మీటింగ్ కూడా 2 రోజుల్లో మేము ప్లాన్ చేస్తాం, వారికి కూడా అన్ని కమ్యూనికేట్ చేస్తాం. సో మీడియా వారి ద్వారా కూడా పొలిటికల్ పార్టీస్కి ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రిజర్వ్ పర్సన్స్ కానీ రిజర్వ్ మెటీరియల్ కానీ అన్నీ కూడా మేము రెడీ చేసుకొని పెట్టుకోవడం జరిగింది. కాబట్టి డెఫినెట్గా ర్యాండమైజేషన్ ప్రాసెస్ ప్రకారం పోలింగ్ పర్సన్స్ని అలాట్ చేసుకొని ట్రైనింగ్స్ కూడా ఆల్రెడీ 1 రౌండ్ కంప్లీట్ చేసుకున్నాము ఆర్ఓసి కూడా. కాబట్టి ఇవన్నీ కూడా మనము సిస్టమేటిక్గా మేము కంప్లీట్ చేస్తాం. రెండవది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ తర్వాత రెండవది మేము కండక్ట్ చేసేది సర్పంచ్ ఎలక్షన్స్. సో వీటిలో కూడా 2 ఫేజెస్లో మనం స్టార్ట్ చేస్తున్నాము. సో తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ 3 ఫేజెస్లో నోటిఫై చేసినా కూడా మనము చేసేది 2వ విడత 3వ విడత. అంటే మనము మొదటి విడత 17వ తారీఖు స్టార్ట్ అవుతుంది సర్పంచ్ ఎలక్షన్లు, 2వ విడత 21వ తారీఖు, 3వ విడత 25వ తారీఖు. అయినా కూడా మొదటి విడతలో జనగాం జిల్లాలో సర్పంచ్ ఎలక్షన్స్ అనేవి మొదటి విడతలో అవ్వదు. 2వ విడత 3వ విడత అంటే 21/10/2025 అండ్ 25/10/2025. సో సెకండ్ అండ్ థర్డ్ ఫేజ్లో మనం 25వ తారీఖు జరిగేది 2వ ఫేజ్లో 138 గ్రామ పంచాయతీ. సో టోటల్ 280 గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ మనం కండక్ట్ చేస్తున్నాము. సో ఫస్ట్ ఫేజ్లో చిలుపూర్ మండల్, గన్పూర్ స్టేషన్, జాఫర్గఢ్, రఘునాథ్పల్లి, లింగాల గన్పూర్, నర్మెట్ట, తరిగొప్పుల. సో ఈ 7 మండల్స్ ఫస్ట్ ఫేజ్లో మనం కండక్ట్ చేస్తున్నాం. సెకండ్ ఫేజ్లో బచ్చన్నపేట్, జనగాం, దేవరూపల, పాలకుర్తి, కొడకండ్ల. సో ఇది సెకండ్ ఫేజ్లో మనం కండక్ట్ చేస్తాం. సో ఇలా మొత్తం 280 గ్రామ పంచాయత్స్కి 3 విడతల్లో మనం చేసినా కూడా 2 విడతల్లోనే మనం యాక్చువల్గా ఇంప్లిమెంటేషన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. సో ఈ ఎలక్షన్స్ కూడా సిమిలర్ ఎలాగైతే జెడ్పీటీసీ ఎంపీటీ ఎలక్షన్స్కి ఎలాగైతే మనము నామినేషన్స్, విత్డ్రాల్ అండ్ కౌంటింగ్ ప్రక్రియ ఉందో సిమిలర్ ప్రాసెస్లో మనము వీటిని కూడా మనం కంప్లీట్ చేస్తాము. సో 21/10/2025 2వ విడత మనము మంగళవారం ఆ రోజు నామినేషన్ దాఖలు చేయడానికి స్టార్ట్ చేస్తున్నాము. ఆ రోజు నామినేషన్ దాఖలు చేయడానికి ఆఖరి తేదీ 23/10/2025 2వ విడతకి. నామినేషన్ పరిశీలన 24/10/2025. చెల్లుబాటైన నామినేటెడ్ క్యాండిడేట్స్ జాబితా వివరణ 24/10/2025. అప్పీల్స్ ఏమైనా చేయాలనుకుంటే 25/10/2025. అప్పీల్స్ పరిష్కరణ అనేది 26/10/2025 సాయంత్రం 5 వరకు చేస్తాము. విత్డ్రాల్ ఆఫ్ ద క్యాండిడేట్స్ 27వ తారీఖు 27/10/2025 చేస్తాము. ఫైనల్గా కంటెస్టెడ్ క్యాండిడేట్స్ 27/10/2025 3 తర్వాత మనం ఫైనల్గా డిస్ప్లే చేస్తాము. పోలింగ్ నిర్వహించేది మాత్రం 4/11/2025 ఫస్ట్ ఫేజ్ ఆఫ్ సర్పంచ్ ఎలక్షన్స్ ఆఫ్ ది జనగాం డిస్ట్రిక్ట్ 4/11/2025 మార్నింగ్ 7 నుంచి మధ్యాహ్నం 1 వరకు కండక్ట్ చేస్తాము. ఓట్ల లెక్కింపు అదే రోజు ఉంటుంది. సో అన్లైక్ జెడ్పీటీసీ ఎంపీటీసీ మనము 11 నవంబర్ చేస్తాము. ఇక్కడ మాత్రం అదే రోజు లెక్కింపు ఉంటుంది. కాబట్టి మధ్యాహ్నం 2 నుంచి ఓట్ల లెక్కింపు 4/11/2025 రోజు చేయడం జరుగుతుంది. ఫలితాలు కూడా అదే రోజు ప్రకటించడం జరుగుతుంది. ఒకవేళ అదే రోజు ఫలితాలు ప్రకటించిన వెంటనే ఉప సర్పంచ్ ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుంది. అది కూడా గమనించండి. అలాగే 3వ విడత అంటే 2వ ఫేజ్ ఆఫ్ జనగాం జిల్లా సర్పంచ్ ఎలక్షన్స్ ఆర్ నథింగ్ బట్ థర్డ్ ఫేజ్ ఆఫ్ టోటల్ ఎంటైర్ ఎలక్షన్ చూసుకుంటే 25వ తారీఖు స్టార్ట్ చేస్తున్నాము. నామినేషన్స్ దాఖలు 27వ తారీఖు, స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్ 28, నామినేషన్స్ అప్పీల్స్ 29, అప్పీల్స్ పరిష్కరణ 30వ తారీఖు, అప్పీల్స్ క్యాండిడేచర్ విత్డ్రాల్ ఉపసంహరణ 31వ తారీఖు అండ్ పోటీ చేయు క్యాండిడేట్ ఫైనల్ ప్రకటన 31వ తారీఖు అండ్ ఫైనల్ పోలింగ్ నిర్వహణ 8/11/2025 అంటే 2వ ఫేజ్ ఫైనల్ సర్పంచ్ అండ్ వార్డ్ ఎలక్షన్స్ ఫైనల్ నిర్వహించే డేట్ మాత్రం 8/11/2025. అది కూడా మార్నింగ్ 7 నుంచి 1 వరకు చేస్తాము. నెక్స్ట్ ఓట్ల లెక్కింపు అదే రోజు చేస్తాము మధ్యాహ్నం 3 నుంచి. సో ఫైనల్ రిజల్ట్స్ కూడా 8/11/2025 తారీఖుకి జిల్లా వ్యాప్తంగా అన్ని సర్పంచ్ అండ్ వార్డ్ మెంబర్స్ ఎలక్షన్స్ అనేవి పూర్తి చేయడం జరుగుతుంది. సో ఓన్లీ
జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ కౌంటింగ్ ప్రక్రియ మాత్రమే 11/11/2025 3 రోజుల తర్వాత మనం చేస్తాం. సో ఇది ఇలా ప్రక్రియ ప్రకారం సర్పంచ్ ఎలక్షన్స్, వార్డ్ ఎలక్షన్స్ ఇలా మనం 2 ఫేజుల్లోనే జనగాం జిల్లాలో మనము విజయవంతంగా పూర్తి చేయడానికి ప్రణాళిక ప్రకారం మేము చేయడం జరుగుతుంది. విజ్ఞప్తి ఏంటంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుంది కాబట్టి దయచేసి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గైడ్లైన్స్ ప్రకారం అందరూ కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ ఆల్ ది లోకల్ బాడీ ఎలక్షన్స్ రిలేటెడ్ ఏమైతుందో ఇది రూరల్ లోకల్ బాడీస్కి మాత్రమే ఇది అప్లికేబుల్ అవుతుంది. అంటే గ్రామ పంచాయత్స్కి మాత్రమే ఇది అప్లికేబుల్ అవుతుంది, మున్సిపాలిటీలకి ఇది అప్లికేబుల్ కాదు. బట్ హవెవర్ ఎలక్షన్ రిలేటెడ్ ఎవరైనా ఆఫీసర్ కనుక సంబంధించిన వ్యక్తులు ఉంటే వాళ్ళకి అప్లికేబుల్ అవుతాయి. ఉదాహరణకి మున్సిపాలిటీలో ఎవరైనా సిబ్బందికి ఏమైనా డ్యూటీస్ వేసి గ్రామ పంచాయతీ వేరే ఎలక్షన్స్ మనం వాడుకుంటే వాళ్ళకి అప్లికేబుల్లోకి వాళ్ళు కూడా వస్తారు. సో ఆల్ ద ఎలక్షన్ మెషినరీ అండ్ ఆల్ ద ఎలక్షన్ ఆఫీసర్స్ విల్ కమ్ అండర్ ది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. సో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం పొలిటికల్ పార్టీస్కి, కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి, మినిస్టర్స్కి, ఎంప్లాయీస్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీస్ అండ్ అదర్ పబ్లిక్ సర్వెంట్స్ కనెక్టెడ్ విత్ లోకల్ బాడీ ఎలక్షన్స్ అందరికీ కూడా ఇది అప్లికేబుల్గా వస్తుంది. ఇట్ షాల్ రిమైన్ ఇన్ ఫోర్స్ టిల్ ద కంప్లీషన్ ఆఫ్ ది ఎలక్షన్ ప్రాసెస్. సో మొత్తం ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు ఇది ఉంటుంది. నెక్స్ట్ ఈ షెడ్యూల్ ప్రకారము మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఈజ్ అప్లికేబుల్ టు రెస్పెక్టివ్ ఏరియాస్ ఇన్ ద ఎంటైర్ స్టేట్ బేస్డ్ ఆన్ నీడ్స్. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ నడుస్తుంటే సర్పంచ్ గ్రామ పంచాయతీలో కోడ్ వస్తుంది. జెడ్పీటీసీ ఎలక్షన్ నడుస్తుంటే జెడ్పీటీసీ ఆ ఏరియాలో ఫస్ట్ ఫేజ్ 1 ఏదైతే ఉన్నాయో ఆ మండల్స్లో ఉన్న గ్రామ పంచాయతీ అందరికి కూడా అప్లికేబుల్ అవుతుంది. సో అలా మీకు జ్యూరిడిక్షన్ ఆఫ్ ద ఏరియా అనేది చూసుకోవాల్సి ఉంటుంది. సో జెడ్పీటీసీ మెంబర్స్కి ద షెడ్యూల్ ఫర్ ఎలక్షన్స్ ఇస్ నోటిఫైడ్ టు జెడ్పీటీసీ. ద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ షాల్ బి అప్లికబుల్ ఫర్ ఎంటైర్ ఏరియా ఆఫ్ దట్ ఎంపీపీ ఇన్ విచ్ ద జెడ్పీటీసీ ఇస్ లొకేటెడ్. ఆ జెడ్పీటీసీ కింద ఎంతమంది ఎంపీటీసీ ఏరియాస్ ఉన్నాయో అందరికి కూడా అప్లికేబుల్ అవుతుంది. సిమిలర్గా ఎంపీటీసీ మెంబర్ వచ్చినప్పుడు ఆ ఎంపీటీసీ మెంబర్కి ఉన్న ఎక్కడైతే లొకేట్ అయినా ఎంపీటీసీ కింద ఉన్న ఏరియా మొత్తం జ్యూడిషన్ మీద వస్తుంది. సర్పంచ్ అండ్ వార్డ్ మెంబర్స్కి ఆ గ్రామ పంచాయత్ అండ్ సర్పంచ్ వార్డ్ జ్యూడిషన్ ఏదైతే దాని ప్రకారం వస్తుంది. అంటే ఉదాహరణకి మీరు ఫేజ్ 1 సర్పంచ్ ఒక ఎలక్షన్ ఒక చెట్టు నడుస్తున్నప్పుడు మీరు ఇంకొక ఫేజ్ 2లో ఇంకొక గ్రామ పంచాయతీలో ఎలక్షన్ పెండింగ్ ఉన్నప్పుడు అక్కడ ఉన్న కోడ్ ఆఫ్ కండక్ట్ ఇక్కడ మీరు కంప్లైంట్ చేయడానికి ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఫేజ్ 1లో ఆ గ్రామ పంచాయతీలో అప్పుడు ఆ కోడ్ అప్లికేబుల్ ఉంటుంది. సో నెక్స్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో ఎప్పుడైతే గ్రామ పంచాయతీ అనౌన్స్ చేస్తామో ఆ గ్రామ పంచాయతీ అప్పుడు మళ్ళీ కోడ్ వస్తుంది. సో అది మీరు గమనించాలి. సో గ్రామ పంచాయతీ కోడ్ అంటే ఆ గ్రామ పంచాయతీ ఏరియాకి మాత్రమే జ్యూడిషియల్ ఉంటుంది. సో ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్కడ కూడా పొలిటికల్ పార్టీస్ కానీ క్యాండిడేట్స్ కానీ క్యాస్ట్ బేసిస్ మీద కానీ రిలీజియస్ బేసిస్ కానీ హేట్రెడ్నెస్ కానీ కమ్యూనల్ క్యాస్ట్ అండ్ రీజియన్ కానీ రిలీజియన్ కానీ లాంగ్వేజెస్ టెన్షన్స్ అనేవి ఈ ఎలక్షన్ సందర్భంగా చేయడానికి వీల్లేదు. దట్ ఈస్ ఫస్ట్. రెండవది రిలీజియన్ బేసిస్ మీద కానీ కమ్యూనల్ బేసిస్ మీద కానీ క్యాస్ట్ బేసిస్ మీద కానీ ఓట్స్ అడగడానికి వీల్లేదు. మూడవది ప్లేసెస్ ఆఫ్ వర్షిప్, టెంపుల్స్, మాస్క్స్, చర్చెస్ ఎక్కడా కూడా వీటిని ఎలక్షన్ పర్పస్ కోసం వాడడానికి వీల్లేదు. అండ్ ఎక్కడ కూడా ప్రైవేట్ క్యాండిడేట్ యొక్క ప్రైవేట్ అఫేర్స్ మీద క్రిటిసిజం చేయడానికి వీల్లేదు. సో దట్ ఏమైనా అలిగేషన్స్ ఏమైనా ఉంటే విచ్ ఇస్ నాట్ కనెక్టెడ్ విత్ పబ్లిక్ లైఫ్ కెనాట్ బి డన్. అండ్ క్రిటిసిజం ఆఫ్ పొలిటికల్ పార్టీస్ షుడ్ బి కన్ఫైన్డ్ ఓన్లీ టు పాలసీస్, ప్రోగ్రామ్స్, పాస్ట్ రికార్డ్ ఆఫ్ వర్క్స్, అంతే తప్ప అన్వెరిఫైడ్ అలిగేషన్స్ కానీ వాటి మీద చేయడానికి వీలైన జనరల్ కండక్ట్ మెన్షన్ చేస్తున్నాము. అండ్ ఇండివిజువల్స్ కూడా ప్రొటెస్ట్ కానీ ఏమైనా చేసుకున్నప్పుడు పర్మిషన్స్ తీసుకొని చేయాల్సి ఉంటుంది. ప్రొసెషన్స్ కానీ మీటింగ్స్ కానీ ఏమైనా పెట్టుకోవాలన్నా కూడా మేము ఇస్తాము డీటెయిల్స్ గైడ్లైన్స్. సో దాని ప్రకారం మీకు మీటింగ్స్, ర్యాలీస్ ఏమైనా పర్మిషన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఎక్కడ కూడా ప్రైవేట్ పార్టీస్ కూడా ఫ్లాగ్స్ కానీ పబ్లిక్ ప్రాపర్టీస్ నోటీసెస్ కానీ పోస్టర్స్ కానీ బ్యానర్స్ కానీ అవన్నీ కూడా నెక్స్ట్ 24, 48, 72 అవర్స్లో డిఫేస్మెంట్ అవన్నీ కూడా మేము రిమూవ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ప్రక్రియ అనేది మేము స్టార్ట్ చేయడం జరిగింది. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ క్యాండిడేట్స్ యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడా కూడా డబ్బులు పంచడానికి వీల్లేదు. సో బ్రైబ్స్ కానీ ఆఫరింగ్ రివార్డ్స్ కానీ ఏమైనా ఉంటే దయచేసి కంప్లైంట్ చేయండి. ఆ ఎవిడెన్సెస్తో పాటు మాకు ఇవ్వండి. వీ డెఫినెట్లీ టేక్ యాక్షన్. అండ్ ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్స్ కూడా మనం ఆపరేట్ చేస్తున్నాము. సో ఈరోజే ఆ ప్రొసీడింగ్స్ కూడా ఇస్తాం. అవి కూడా ఇమీడియట్గా ఆపరేషన్ రేట్లోకి వస్తాయి. కాబట్టి ఏమైనా కంప్లైంట్స్ ఉంటే దయచేసి మా ఎంపీడీఓస్కి, పంచాయత్ సెక్రటరీస్కి ఆర్ ఈవెన్ రిటర్నింగ్ ఆఫీసర్స్కి అందరూ కూడా మీరు ఇవ్వచ్చు. సో దట్ వీ విల్ డెఫినెట్లీ వెరిఫై ద ఎవిడెన్సెస్ అండ్ టేక్ అప్రోప్రియేట్ యాక్షన్ యాజ్ పర్ ది ఎంసీసీ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.